విద్యార్థి దశ నుండి నాయకత్వ లక్షణాలు పెంపొందించుకోవాలని కాకినాడ అశోక్ నగర్ నారాయణ పాఠశాల ప్రిన్సిపల్ రవికిషోర్ సూచించారు. పాఠశాలలో విద్యార్థులకు కేబినెట్ ఎలక్షన్స్ నిర్వహించారు. హెడ్ బాయ్, హెడ్ గర్ల్, డిప్యూటీ హెడ్ బాయ్, డిప్యూటీ హెడ్ గర్ల్ గ్రూప్ కెప్టెన్సీకి ఎన్నికలు నిర్వహించగా ప్రతి విద్యార్థి ఓటు హక్కును వినియోగించుకున్నారు. ఈ సందర్భంగా ప్రిన్సిపల్ రవికిషోర్ మాట్లాడుతూ విద్యార్థుల్లో నాయకత్వ లక్షణాలు పెంపొందించుటకు ఈ ఎన్నికలు ఉపయోగపడతాయని, ఓటు హక్కులు ఏ విధంగా ఉపయోగించుకోవాలో పాఠశాలలో స్థాయిలోనే విద్యార్థులకు తెలిసే విధంగా సాధారణ ఎలక్షన్స్ మాదిరిగా ఎన్నికలు నిర్వహించామన్నారు. చీఫ్ ఎలక్షన్స్ ఆఫీసర్, రిటర్నింగ్ అధికారి, బూత్ మెంబర్స్తో ఎలక్షన్ నిర్వహించడం జరిగిందని వివరించారు. ప్రతి ఒక్క విద్యార్థి, ఉపాధ్యాయులు వారి ఓటు హక్కు ఉపయోగించుకున్నారు. ఈ కార్యక్రమంలో ఎన్నికైన మెంబర్స్ ఏజీఎం రాఘవేంద్రరావు, కోఆర్డినేటర్ మూర్తి, ప్రిన్సిపల్ రవికిషోర్, డీన్ సునీల్, ఉపాధ్యాయులు విద్యార్థులు పాల్గొన్నారు. And we'll be announcing the students who is the SPL school people leaders on Monday, and we'll make on this event and cabinet installation program అనేది కూడా మనం జరపడం జరుగుతుందండి. On the day we'll be giving the badges and what is the main role and duties of the school people leaders and everything అనేది కూడా మనం క్లియర్గా ఆ రోజు చెప్పడం జరుగుతుందండి. ఆ రోజు మనం గెస్ట్ కింద డిఎస్పి గారిని కానీ వీళ్ళని కానీ పిలిచి అండ్ పిల్లలకి ఒకసారి అవగాహన ఇవ్వడం జరుగుతుంది. అండ్ స్కూల్ పీపుల్ లీడర్కి అసలు ఏమేమి డ్యూటీస్ ఉంటాయి, హౌ టు మేక్ ద స్టూడెంట్స్ టు కమ్ ఇన్ టైమ్ అండ్ రెగ్యులర్ యూనిఫామ్స్, అలాగా టీచర్స్ చూస్తారు. అదే సేమ్ థింగ్ పిల్లలు కూడా రావాలి అనే దాని మీద మనం ఈరోజు ఈ ప్రోగ్రామ్ అనేది కండక్ట్ చేయడం జరుగుతుంది. ప్రతి ఒక్క స్టూడెంట్ వాళ్ళ యొక్క ఓట్ని అండ్ 2 days మనం టైం ఇచ్చాము, వాళ్ళ క్లాస్ రూమ్స్కి వెళ్ళి క్యాంపెయినింగ్ చేసుకున్నారు. ఈరోజు మనం ఎలక్షన్స్ పెట్టడం జరుగుతుందండి. డెఫినెట్గా ఇదంతా వెరీ క్లియర్గా జరిగింది అండ్ కౌంటింగ్ కూడా కంప్లీట్ అయ్యాక మనం మండే ఎలక్షన్స్ రిజల్ట్స్ అనేది అనౌన్స్ చేస్తాం.